హాయ్ హలో నమస్తే. నేను మీ రఘుదేపాక. వెల్కమ్ టు జీనియస్ ఆన్లైన్ క్లాసెస్. 2 తెలుగు రాష్ట్రాల నుంచెల్లి కాంపిటేటివ్ ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులందరికీ మన జీనియస్ పబ్లికేషన్ తరపున అండ్ జీనియస్ ఆన్లైన్ తరపున అండ్ నా తరపున అందరికి కూడా శ్రీ పరాభావ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఉగాది అనగానే ప్రతి అభ్యర్థి మైండ్‌లో ఈ సంవత్సరమైనా నేను అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవాలి. ఎలాగైనా ఈ సంవత్సరం నీ ఉద్యోగాన్ని సాధించాలి. దానికోసం ఎలానైనా కష్టపడాలని ప్రతి ఒక్క అభ్యర్థి మైండ్‌లో, మనసులో తపించే ఒక కోరికైతే ఒక సంకల్ప బలంతోటి దృఢంగా ఉండడం జరుగుతుంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని మన జీనియస్ పబ్లికేషన్స్ అయితేంది, జీనియస్ ఆన్లైన్ అయితేంది, అభ్యర్థుల వైపు వారి యొక్క కోరికలకు అనుగుణంగా, వారి యొక్క లక్ష్యాలకు అనుగుణంగా వాళ్ళ ఈ విజయం వైపు తీసుకురావడానికి మన జీనియస్ పబ్లికేషన్స్ అయితేంది, జీనియస్ ఆన్లైన్ అయితేంది వారి వైపు అడుగులు వేయడం జరిగింది. ఈ యొక్క పండుగను దృష్టిలో ఉంచుకొని మన జీనియస్ పబ్లికేషన్స్ అయితేంది, జీనియస్ ఆన్లైన్ అయితేంది, కొన్ని పుస్తకాల పైన అయితేంది, కొన్ని కోర్సుల పైన అయితేంది ఆఫర్స్ ఇవ్వడం జరిగింది. ఈరోజు ప్రధానంగా మేము ముందుకు రావడానికి ప్రధాన కారణం ఏంటంటే, ఈ ఉగాది సంవత్సరం రోజున మన టీజీపీఎస్సీ నుండి ప్రిపేర్ అయ్యే అభ్యర్థుల కోసం, ముఖ్యంగా గ్రూప్ 2 అభ్యర్థుల కోసం, గ్రూప్ 3 అభ్యర్థుల కోసం వారి యొక్క లక్ష్యానికి అనుగుణంగా, విజయానికి అనుకూలంగా మనకు కోర్సు అనేది తీసుకురావడం జరిగింది. ఈ కోర్సు అనేది టీజీపీఎస్సీ నిర్వహించే గ్రూప్ 2 ఎగ్జామ్స్కి అనుగుణంగా, ప్రజెంట్ ట్రెండ్కి అనుగుణంగా ఈ కోర్సు మనం డిజైన్ చేయడం జరిగింది. దేశ చరిత్రలో ఇంత పెద్ద మొత్తంలో ఏ సంస్థ కూడా, ఏ రాష్ట్రంలో తీసుకున్నా కూడా ఇంత పెద్ద మొత్తంలో ఎవరు కూడా ఇంత గొప్పగా నిర్వహించరారు అని కూడా చెప్పుకోవచ్చును. దాదాపుగా 340 టెస్టులు పేపర్ వైజ్గా, సబ్జెక్ట్ వైజ్గా, టాపిక్ వైజ్గా మనం టెస్ట్ సిరీస్ని డిజైన్ చేశాము. అంతేకాకుండా పేపర్ వైజ్గా, సబ్జెక్ట్ వైజ్గా ఎవరైతే ప్రావీణ్యం ఉన్నారో మార్కెట్లో, ఉదాహరణకి పాలిటీ తీసుకుంటే మనకు చైతన్యదేవ్ సారు మార్కెట్లో గ్రూప్ 1కి అయితేంది, సివిల్ సర్వీసెస్కి అయితేంది, గ్రూప్ 2కి అయితేంది ఒక బెస్ట్ ఫ్యాకల్టీ. అదేవిధంగా సోషాలజీ తీసుకుంటే మనకు పురుషోత్తం రెడ్డి సార్ కూడా మనకు సోషాలజీ పరంగా మార్కెట్లో సోషాలజీని ఆ సబ్జెక్టుకు అనుగుణంగా వివరించడంలో ఒక ప్రావీణ్యం చెందినటువంటి గొప్ప ఫ్యాకల్టీగా మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఇండియన్ హిస్టరీ తీసుకుంటే చంద్రశేఖర్ సారు మార్కెట్లో మంచి ఒక హిస్టరీ పైన మంచి గ్రిప్ ఉన్న ఫ్యాకల్టీ. అదేవిధంగా మన ఫ్యాకల్టీలతో మంచి ఫ్యాకల్టీలతోటి మిగతా సబ్జెక్టుని అభ్యర్థులకు అనుగుణంగా, సబ్జెక్టుకు అనుగుణంగా ముఖ్యంగా ఈ టెస్ట్ సిరీస్ని రూపొందించడం జరిగింది. ప్రతి టెస్ట్కి కూడా దాదాపుగా 340 టెస్టులకి 340 వీడియోలు అప్లోడ్ చేసే విధంగా మనం ప్లాన్ చేయడం జరిగింది. ఈ సిరీస్ అనేది మీ యొక్క ఉద్యోగ సాధనలో, అది గ్రూప్ 2నే కానీ, గ్రూప్ 3నే కానీ, ఎస్ఐనే కానీ, ఇక్కడ ఆ రీజనింగ్ కూడా అప్లోడ్ చేసినాం. దాదాపుగా రీజనింగ్ కూడా అప్లోడ్ చేసాము. పేపర్ వైజ్గా చూసినప్పుడు చాలా అంశాలు చాలా క్లారిటీగా వచ్చే విధంగా మనం డిజైన్ చేయడం జరిగింది. పేపర్ 1 తీసుకుంటే దాదాపుగా 130 పేపర్స్ తీసుకొచ్చామండి. 130 పేపర్స్ తీసుకొచ్చాము. ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాలేదు. అదేవిధంగా పేపర్ 2కి సంబంధించి తీసుకుంటే 4 సబ్జెక్టులు ఉంటాయి. ఇండియన్ హిస్టరీ, తెలంగాణ హిస్టరీ, ఇండియన్ సొసైటీ, ఇండియన్ పాలిటీ. మంచి ఫ్యాకల్టీల చేత గత 10 సంవత్సరాలుగా జరిగిన క్వశ్చన్ పేపర్ని బేస్ చేసుకొని ఈ యొక్క టెస్ట్ సిరీస్ని రూపొందించడం జరిగింది. ప్రజెంట్ ట్రెండ్కి అనుగుణంగా నూతన అంశాలతో ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఈ టెస్ట్ సిరీస్ మనము పొందుపరచడం జరిగింది. ఈ టెస్ట్ సిరీస్ ఇలా అద్భుతంగా రావడానికి దాదాపుగా దీని వెనకాల 3.5 సంవత్సరాల శ్రమ ఉంది అని చెప్పుకోవచ్చును. దాదాపుగా మేము 2022లో దీనికి సంబంధించి టెస్ట్ సిరీస్ స్టార్ట్ చేసినప్పుడు ఒక 20 నుండి 30 టెస్టులతో ప్రారంభించాము. ఈరోజు అది 340 టెస్టులతోటి దాదాపుగా మంచి ఫ్యాకల్టీల చేత వీడియోస్ ఎక్స్ప్రెషన్ ద్వారా ప్రతి టెస్ట్కి కూడా మనం దానికి సంబంధించిన సబ్జెక్టును అనాలిసిస్ చేస్తూ ఈ యొక్క సిరీస్ని తీసుకురావడం జరిగింది. ఈ యొక్క టెస్ట్ సిరీస్ అనేది మీరు ఎక్కడైనా కోచింగ్ తీసుకోండి, ఆ కోచింగ్ 4 వింతలుగా, అంటే 4 సార్లు కోచింగ్ తీసుకునేంతగా ఈ టెస్ట్ సిరీస్ని మనం రూపొందించడం జరిగింది. ఉదాహరణకు నేను నక్సలైట్ మూవ్మెంట్ క్లాసెస్ చెప్పినప్పుడు దానికి సంబంధించి టెస్ట్ సిరీస్కి సంబంధించి ఒక 50 క్వశ్చన్ చెప్పాను. దాదాపుగా 3 గంటల పాటు 50 క్వశ్చన్స్కి వివరణ ఇవ్వడం జరిగింది. ఆ 3 గంటల క్లాసు వింటే, మీరు ఆ 3 గంటల క్లాసు వింటే నక్సలైట్ మూవ్మెంట్ పైన సంపూర్ణమైనటువంటి అవగాహన, క్వశ్చన్ ఎలా వస్తుంది, ఆ క్వశ్చన్ ఎలా అర్థం చేసుకున్నాము, అది ఎలా వచ్చినా మనం దాన్ని సాల్వ్ చేయవచ్చనే విధంగా నేను చాలా అద్భుతంగా పొందుపరచడం జరిగింది. ఇలా ప్రతి సబ్జెక్టు పైన మంచి ఎక్స్పర్ట్స్ చేత
మీరు అంటే విజయం వైపు 100% విజయం వైపు ఈ యొక్క టెస్ట్ సిరీస్‌ని రూపొందించాం కాబట్టి తీసుకునే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఈ సిరీస్ కంప్లీట్ కావాలన్నా దాదాపుగా ఒక 6 నుండి 8 నెలల టైం అయితే పడుతుంది. దాన్ని దృష్టిలో ఉంచుకొని నోటిఫికేషన్ దృష్టిలో ఉంచుకొని మనం ముందుగానే అభ్యర్థుల విజయం వైపు వారు విజయం సాధించే దిశగా ఈ సిరీస్‌ని అనౌన్స్‌మెంట్ చేస్తున్నాం కాబట్టి తీసుకునే ప్రయత్నం చేయండి. ఇప్పుడు కేవలం వచ్చేసి రూ. 999 ఉంది. ఎందుకు సార్ ఇప్పుడు మరి ఇంత అంటే ఇంత పెద్ద కోర్స్‌ని ఇంత తక్కువగా పెడుతున్నారంటే ఇప్పుడు నోటిఫికేషన్స్‌లో పెద్దగా కాబట్టి అభ్యర్థులను దృష్టిలో ఉంచుకొని ఈ సిరీస్‌ను తక్కువ రేట్లోనే పెట్టడం జరుగుతుంది. ఈ సిరీస్‌కి సంబంధించి మనము షెడ్యూల్ ఎలా ఉంటుంది దానికి సంబంధించిన వివరాలు చూద్దాం. పేపర్ 1 చూస్తే దాదాపుగా మనకు పేపర్ 1లో దాదాపుగా మనకు ఇప్పటి వరకు అయితే 82 టెస్టులు అప్లోడ్ చేశాము. దానికి సంబంధించి 48 వీడియోలు వచ్చాయి. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి పేపర్ 2కి సంబంధించి 137 టెస్టులు అప్లోడ్ చేశాము. దానికి సంబంధించి 101 వీడియోస్ అప్లోడ్ చేశామండి. ఇక పేపర్ 3 వచ్చేసి ఎకానమీ ఎందుకు అప్లోడ్ చేయలేదంటే రీసెంట్ డేటా కోసం ఆపాను. అందుకోసమనే టెస్ట్లను ఆపడం జరిగింది. ఇక తెలంగాణ మూవ్మెంట్ అనేది కొత్త పుస్తకం వస్తుంది. ఆ పుస్తకానికి తగ్గట్టుగా నేను కరెక్షన్ చేసుకుంటా క్లాసెస్ అప్లోడ్ చేసుకుంటూ వస్తున్నాను. ఇక ఈ యొక్క 22వ తారీఖు తర్వాత నుంచి ప్రతిరోజు కూడా టెస్ట్కి సంబంధించిన అప్డేట్స్ ఉంటాయి కాబట్టి ఆ వీడియోస్ కూడా అప్లోడ్ అవుతుంటాయి. ఎందుకంటే చాలా మంచిగా ఆ బుక్ని ఇప్పుడున్నటువంటి ట్రెండ్కి అనుగుణంగా ఇప్పుడున్నటువంటి సమాజానికి అనుగుణంగా ఏఐ అంటే ఇప్పుడు నడుస్తున్నటువంటి ఏఐకి అనుగుణంగా పుస్తకాన్ని కూడా రూపొందించడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క పుస్తకంతో పాటుగా ఆ టెస్ట్ సిరీస్ని కూడా అభ్యర్థులకు అనుగుణంగా తీసుకెళ్ళిన ఉద్దేశంతో దాన్ని అప్లోడ్ చేయలేదు. ఇప్పటి నుండి ఈ నెల 23 నుంచి దానికి సంబంధించిన తెలంగాణ మూవ్మెంట్ క్లాసెస్ ఉంటాయి, టెస్టులు ఉంటాయి. దీనికి సంబంధించి మరి టెస్టులు ఎలా ఉంటాయి, ఆ షెడ్యూల్ ఎలా ఉంటుందని చూద్దాం ఒకసారి. ఇక జనరల్ స్టడీస్ పేపర్ 1కి సంబంధించి దాదాపుగా 120+ నుండి కంటే ఎక్కువ టెస్టులు ఉన్నాయి. దీనికి సంబంధించి ఇక్కడ ఫస్ట్ మనం అంతర్జాతీయ అంశాలు ఇచ్చాము. ఈ అంతర్జాతీయ అంశాలలో ఇక్కడ తీసుకుంటే ఐక్యరాజ్య సమితి తన యొక్క అనుబంధ అంగాలు, తర్వాత అనుబంధ సంస్థలు, తర్వాత ప్రాంతీయ సహకార సంస్థలపైన ఒక టెస్ట్ ఉంటుంది. ఇది ఈ నెల 30వ తారీఖు ఉంటుంది. ఏ టెస్ట్ జరిగినా దానికి 2 రోజుల ముందే ఇప్పటి నుండి ఆ టెస్ట్ ఎలా ప్రిపేర్ కావాలి, ఆ సబ్జెక్ట్కి సంబంధించిన అంశాలు ఎక్కడి నుంచి రావడానికి బేస్ ఉంటుంది. అన్నీ కూడా నిజం చెప్పాలంటే ఎవరు కూడా ఈ ప్రయత్నం చేయరు. ఇప్పటి నుండి ప్రయత్నం చేయాలి. ముఖ్యంగా అభ్యర్థుల వైపు మనం ఉండాలి, వాళ్ళ విజయంలో ఎంతో కొంత ఉండాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అన్ని పక్కన పెట్టేసి దానికి సంబంధించి 30వ తారీఖు ఎగ్జామ్ ఉంటుంది. ఇక అంతర్జాతీయ సంబంధాలు సంఘటనలకు సంబంధించి మనకు ఇంటర్నేషనల్ రిలేషన్స్లో సంబంధించి ఈ సంస్థలకు కాకుండా ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి అంతర్జాతీయ అంశాలు ఏంది, ప్రపంచం భారత రక్షణ వ్యవస్థలో ఉన్నటువంటి అయితేంది, అదేవిధంగా పర్యటనలు అయితేంది, అదేవిధంగా సంస్థల నివేదికలు అయితేంది, సదస్సుల సమావేశాలు అయితేంది, అంతర్జాతీయంగా జరిగిన సంఘటనలు, నియామకాలు, ఇంకేమైనా ఉన్న అంశాలను కలిసి మరొక టెస్ట్ ఉంటుంది. అది నెక్స్ట్ మంత్ 30వ తారీఖు ఉంటుంది. ఎందుకంటే జనవరి నుంచి వెళ్ళి ఏప్రిల్ 30 వరకు జరిగిన అన్ని అంశాలను, అంతర్జాతీయంగా జరిగిన అన్ని అంశాలను ఒకసారి మనం రివిజన్ చేసుకుని టెస్ట్ పెడతాం. దానికి సంబంధించిన క్వశ్చన్స్ కూడా మంచిగా ఇచ్చేసి దానిపైన స్పష్టమైన అవగాహన కలిగిస్తాం. తర్వాత దీనికి సంబంధించి మరోసారి వాళ్ళ ఎగ్జామ్ ఉంటుంది. ఇది గ్రూప్ 2కి సంబంధించి సెప్టెంబర్లో ఉంటుంది. ఎందుకంటే మనకు ఎగ్జామ్కి సంబంధించి అప్పట్లో జరిగే వరకు నవంబర్ 6 డిసెంబర్లో వరకు ఒకవేళ జూన్లో నోటిఫికేషన్ వచ్చినా కూడా అప్పటి వరకు జరిగే విధంగా దాన్ని ప్లాన్ చేయడం జరిగింది. అదేవిధంగా దీనికి సంబంధించి అంతర్జాతీయ సంబంధాలకు సంబంధించి మనకు 5 టెస్టులు ఉంటాయి. దీనికి సంబంధించి సేమ్ అలానే అన్ని అంశాలు కవర్ అయ్యే విధంగా ప్లాన్ చేయడం జరిగింది. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ ఉంటుంది. ఈ కరెంట్ అఫైర్స్ ఉంటుంది. ఈ కరెంట్ అఫైర్స్కి దాదాపుగా జనవరి నుంచి వెళ్ళి నవంబర్ వరకు పెట్టామండి. దీనికి సంబంధించి ప్రతి టెస్ట్ కూడా 50 క్వశ్చన్స్ ఉంటాయి. దానికి సంబంధించిన వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తాం రేపటి నుంచి వెళ్ళి. దీనికి సంబంధించి మొత్తం మీద 12 టెస్టులు ఉంటాయి. లాస్ట్కి ఓవరాల్ గ్రాండ్ టెస్ట్ ఉంటుంది. ఇక బయాలజీకి సంబంధించి, జనరల్ సైన్స్కి సంబంధించి మనకు బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, అదేవిధంగా ఎస్ఎన్టీ ఉంటుంది. దీనికి సంబంధించి దాదాపుగా 17 టెస్టులతో దీన్ని మనం ప్లాన్ చేయడం జరిగింది. ఇంతకుముందు 3 టెస్టులు అనుకున్నాం, కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. ప్రతి అంశాన్ని కూడా అభ్యర్థికి అర్థమయ్యే విధంగా ముందుకు తీసుకెళ్ళాలి కాబట్టి, వాళ్ళ విజయంలో క్రియాశీలక పాత్ర పోషించాలి కాబట్టి దాన్ని ఎక్కువ టెస్టులతో రూపొందించడం జరిగింది గతంలో కంటే కూడా. నెక్స్ట్ తీసుకుంటే వరల్డ్ జాగ్రఫీ, ఇండియన్ జాగ్రఫీ, తెలంగాణ జాగ్రఫీకి సంబంధించి దాదాపుగా మనం ఇక్కడ ఒక 35 టెస్టుల పైన ఇక్కడ ఉన్నాయి. దాదాపుగా 35 టెస్టుల పైన ఉన్నాయి. దానికి సంబంధించిన రీసెంట్ అప్డేట్స్ ఆధారంగా ఈ యొక్క టెస్ట్ సిరీస్ అనేది పొందుపరచడం జరిగింది. ఎందుకంటే అప్డేట్స్ కోసమే ఆపాము. ఎక్కడైనా
సమాచారం ఉంటే పొందుపరచని ఉంటే. అదేవిధంగా నెక్స్ట్ తీసుకుంటే తెలంగాణ సమాజం సంస్కృతి సాహిత్యానికి సంబంధించి దాదాపుగా 7 టెస్టులు ఉంటాయి. ఈ అంశాలు దాదాపుగా మనకు ఇక్కడ దాదాపుగా ఒక 28 అంశాలు ఉన్నాయి. ఈ 28 అంశాలను కూడా డివైడ్ చేసి దాన్ని ఒక 7 టెస్టులుగా తీసుకొచ్చాము. ఇక తెలంగాణ సమాజం సంస్కృతి సాహిత్యం అనేది మీరు చూసుకోండి, నెక్స్ట్ వేరే లెవెల్లో ఉంటుంది. చెప్పాలంటే ఒక మంచి సినిమా చూపిస్తుంది దీనిపైన, ఏది ఈ తెలంగాణ కల్చర్ పైన అనేది నా యొక్క అభిప్రాయము. తెలంగాణ అంశాల పట్ల మన తెలంగాణ జాతిని ఒక సంస్కృతి వైపు భావజాలం వైపు తీసుకోవాలనే ఉద్దేశంతో దీన్ని ఇన్ని రోజులు ఆపాను. దీనికి సంబంధించిన కరెక్షన్స్ అన్నీ కూడా జరిగాయి కాబట్టి ఇన్ని రోజులు ఆపడం జరిగింది. దీనికి సంబంధించిన వీడియోస్ అన్నీ కూడా మనకు ఏప్రిల్ 1 నుంచి అప్లోడ్ అవుతూ ఉంటాయండి. దీనికి సంబంధించిన అప్లోడ్ కోర్సెస్ కూడా సంబంధించి టెస్టులకు సంబంధించి. ఇక నెక్స్ట్ పర్యావరణ సమస్యలు, ప్రభుత్వ పథకాలకు సంబంధించి రీసెంట్ అప్డేట్స్ కోసం ఆపాము. ఎందుకంటే రీసెంట్ బడ్జెట్ కావాలి, 2026-27 బడ్జెట్, రీసెంట్ తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ 2026కి సంబంధించిన అవుట్లుక్ వస్తేనే ఇక్కడ ఉన్న పథకాల పైన క్లారిటీ వస్తుంది కాబట్టి అందుకోసం ఆపడం జరిగింది. ఇప్పుడు నెక్స్ట్ మంత్ 30 నుండి కూడా దీనికి సంబంధించిన క్లాసెస్, అదేవిధంగా టెస్ట్ సిరీస్ మొత్తం కూడా అప్లోడ్ అయిపోతుంటాయి. నెక్స్ట్ బేసిక్ ఇంగ్లీష్ వచ్చేసి మనం బెస్ట్ ఫ్యాకల్టీ చేత ఈ యొక్క సిరీస్కి సంబంధించి మీరు ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అయినా ఇంగ్లీష్ అనే దానికి అర్థం తీసుకొస్తాము ఇక్కడ మన జీనియస్ ఆన్లైన్ నుండి దీనికి సంబంధించి. నెక్స్ట్ తీసుకుంటే మనకు మెంటల్ ఎబిలిటీ ఉంటుంది. ఈ మెంటల్ ఎబిలిటీ మనం గతంలో ఒక 3 టెస్టులు పెడదాం ఓవరాల్గా అనుకున్నాం, కానీ అలా కాకుండా మనకు మెంటల్ ఎబిలిటీ ఉన్న అంశాలన్నిటిని కూడా దాదాపుగా ఒక 30 పైన మనము తీసుకొస్తున్నాం. ఇక్కడ ఉన్నటువంటి అంశాలని దాదాపుగా అన్ని అంశాలు కూడా కవర్ అయ్యే విధంగా ప్లాన్ చేస్తాం ఇక్కడ. ఎందుకంటే ప్రతి ఎగ్జామ్లో ఎక్కడున్న విధంగా నువ్వు గ్రూప్ 1 రాసినా, ఏడబ్ల్యూ రాసినా, ఏఈ రాసినా, సిడిపిఓ రాసినా, ఇంకే ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అయినా ఇక్కడ 100% మనం న్యాయం చేయాలి అభ్యర్థులకి అనే ఉద్దేశంతో అన్ని అంశాలను తీసుకొచ్చాము. దీనికి సంబంధించిన వీడియోస్ అన్నీ కూడా అప్లోడ్ అవుతున్నాయి టెస్ట్ సిరీస్కి సంబంధించి. అదేవిధంగా ఈ టెస్టులు ఎక్కడి నుండి తీసుకురాలేదండి, ఈ టెస్టులు అన్నిటిని కూడా గతంలో ప్రీవియస్ పేపర్స్ ఇప్పటివరకు జరిగినటువంటి ఎస్ఎస్సి అయితేంది, సీజీఎల్ అయితేంది, గ్రూప్ 2, గ్రూప్ 3, అదేవిధంగా టీజీపీఎస్ నిర్వహించిన అన్ని ఎగ్జామ్స్, ఏపీపీఎస్ నిర్వహించిన అన్ని ఎగ్జామ్స్ తీసుకొని క్యాలెండర్ అయితేంది, క్లాక్స్ అయితేంది, డైరెక్షన్స్ అయితేంది, డైస్ అయితేంది, కోడింగ్ డీకోడింగ్ అయితేంది, ర్యాంకింగ్ అయితేంది, బ్లడ్ రిలేషన్ అయితేంది, శిలాజం అయితేంది, అన్ని అంశాలను కూడా గతంలో ప్రీవియస్ క్వశ్చన్స్ తీసుకొని ఇక్కడికక్కడ చేశాము. వీళ్ళ చూసే ప్రయత్నం చేయండి. అన్నీ కూడా బయట కొన్ని ఓపెన్గా పెడతాము, చూసినాకనే తీసుకోండి, నచ్చితేనే తీసుకోండి. చాలా అద్భుతంగా చేస్తాం కాబట్టి తీసుకునే ప్రయత్నం చేయండి, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి గ్రూప్కి సంబంధించి పేపర్ 1 మీద ఓవరాల్గా మనకు పేపర్ 1 మీద 2 గ్రాండ్ టెస్ట్లు ఇస్తాము. ఎగ్జామ్ జరిగే ముందు 20 రోజుల ముందు ఇస్తాము. అది డేట్స్ కూడా అనౌన్స్మెంట్ చేశాను, కానీ ఒకవేళ ఎగ్జామ్ జరిగే ముందు ఇస్తే ఆ అప్డేట్స్కి ఆధారంగా ఈ టెస్ట్ సిరీస్ చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే గతంలో నేను ఎగ్జామ్స్ ముందు ఎకానమీ పేపర్ని మన ఆన్లైన్లో రిలీజ్ చేసాం. దాదాపుగా 150 ప్రశ్నలకి దాదాపుగా 95 ప్రశ్నలు దాదాపుగా ఇందులో కలిసే విధంగా మనము ప్లాన్ చేసి ఇవ్వడం జరిగింది. కాబట్టి చాలామంది కూడా తీసుకున్న వాళ్ళు కూడా ఎకానమీ తీసుకున్న వాళ్ళు చాలామంది కూడా జీనియస్ పబ్లికేషన్స్, జీనియస్ ఆన్లైన్ నిర్వహించిన విధంగా ఎకానమీ ఎవరు నిర్వహించలేదని కూడా మార్కెట్లో అనుకున్న విషయాన్ని నేను గమనించాను. ఇక నెక్స్ట్ పేపర్ 2కి సంబంధించి చూస్తే మనకు ఇక్కడ పేపర్ 2కి సంబంధించి చూస్తే ఇండియన్ హిస్టరీకి సంబంధించి 38 టెస్టులు ఉంటాయి. దీనికి సంబంధించి అన్ని వీడియోస్ కూడా అప్లోడ్ చేసామండి ఇండియన్ హిస్టరీకి సంబంధించి. అదేవిధంగా తెలంగాణ హిస్టరీకి సంబంధించి కూడా మనము దాదాపు 27 టెస్టులు ఉంటాయి. దానికి సంబంధించి కూడా అన్ని వీడియోస్ అప్లోడ్ చేసాము, టెస్టులు అప్లోడ్ చేసాం. ఇక భారత రాజ్యాంగం సంబంధించి చూస్తే ఇది చైతన్యదేవ్ సార్ చెప్తున్నాడు. అదేవిధంగా ఇండియన్ హిస్టరీ చూసుకుంటే మనకు చంద్రశేఖర్ సార్ మార్కెట్లో మనకు ఇండియన్ హిస్టరీ చెప్పడంలో మంచి ప్రావీణ్యం సంపాదించిన వ్యక్తి. చాలా బాగా చెప్పించాను. క్వశ్చన్స్ అన్నీ కూడా గతంలో జరిగిన క్వశ్చన్స్ బేస్ చేసుకొని ఎన్సీఆర్టీ అయితేంది, టీజీపీఎస్ అయితేంది, ఏపీపీఎస్ అయితేంది వచ్చినటువంటి మంచి క్వశ్చన్స్ తీసుకొని అక్కడక్కడ పొందుపరుస్తూ రీసెంట్ అప్డేట్స్ని అందిస్తూ ఈ యొక్క ఇండియన్ హిస్టరీ అయితేంది, తెలంగాణ హిస్టరీ అయితేంది పొందుపరచడం జరిగింది. ఇక ఇండియన్ పాలిటిక్స్ సంబంధించి తీసుకుంటే మనకు చైతన్యదేవ్ సార్ చెప్పడం జరిగింది. దాదాపుగా 25 టెస్టులు ఉంటాయి. రీసెంట్ అప్డేట్స్ కోసం వెయిట్ చేసి ఇప్పుడు మనము ఇక్కడ దాదాపుగా సార్ తోటి ఒక 18 టెస్టుల పైన అప్లోడ్ చేసాము. ఇంకా అప్డేట్స్ కోసము చెప్పిస్తూనే ఉన్నాం కాబట్టి మీ యొక్క ఎగ్జామ్ జరిగే వరకు ఈ టెస్టులన్నీ అప్లోడ్ అవుతూనే ఉంటాయి. అదేవిధంగా ఓవరాల్ గ్రాండ్ టెస్ట్ ఉంటుంది, ఇది పాలిటిక్స్ సంబంధించి. అది దాదాపుగా 50 మార్కులతో ఉంటుంది. ఇక ఆ టెస్ట్ కనుక మీరు ఈ ప్రిపేర్ అయిన తర్వాత లాస్ట్గా ఎగ్జామ్ రాస్తే
మీకు పాలిటీ అంశాల నుంచి బిట్లు పోకుండా మనము ఈ టెస్టులను ప్లాన్ చేయడం అన్నీ ఓవరాల్గా అన్నింటి కనుక నువ్వు ఒక ప్లాన్ ప్రకారం ఒక పద్ధతి ప్రకారం ప్రిపేర్ అయితే నువ్వు విజయాన్ని సాధించవచ్చు. నెక్స్ట్ ఇండియన్ సొసైటీకి సంబంధించి దాదాపుగా 46 టెస్టులు ఉంటాయి. ఇది పురుషోత్తం రెడ్డి సార్తో చెప్పిస్తున్నాం. చాలా బాగా వచ్చింది. ఏం చెప్పాలంటే చాలా రీసెంట్ అప్డేట్స్. ఏపీపీఎస్ పేపర్ అయితేంది, మన తెలంగాణకు సంబంధించిన గ్రూప్ 3 అయితేంది, గ్రూప్ 2 అయితే పేపర్లను బేస్ చేసుకొని ఆ యొక్క అంశాలను చాలా కూడా ఇక్కడ అప్డేట్ చేస్తూ ఈ టెస్ట్ సిరీస్ని మళ్ళీ మనం ముందుకు తీసుకొచ్చాం. కాబట్టి ఈ సిరీస్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఏది మనకు ఈ సోషల్కి సంబంధించి తీసుకుంటే నెక్స్ట్ పేపర్ 3 ఎకానమీకి సంబంధించి ఇక్కడ మనము టెస్టులు అప్లోడ్ చేసాము. 9 వీడియోలు అప్లోడ్ చేయడం జరిగింది. ఎందుకు మరి 9 వీడియోలు అంటే ఎక్కడైతే సబ్జెక్టు మారదో అక్కడ మాత్రమే అప్లోడ్ చేయించాను. ఓకేనా. ఈ ప్లానింగ్స్ ఉన్న చూసినామా, ఆ ప్లానింగ్స్ అప్లోడ్ చేశాను. ఈ ప్రభుత్వ విత్తం చూసినామా, బడ్జెట్ ప్రభుత్వ విత్తం, అందులో ఒక వీడియో అప్లోడ్ చేయలేదు. నెక్స్ట్ మనకు తీసుకుంటే జనాభా ఉంది, జనాభా అప్లోడ్ చేసాము. నెక్స్ట్ తీసుకుంటే మనకు జాతీయ ఆదాయం ఉంది. జాతీయ ఆదాయం 4 టెస్టులు ఉంటాయి. 4th టెస్ట్ వచ్చేసి మొత్తం కూడా ఫుల్లీ అప్డేట్స్ ఉంటాయి. జాతీయ రీసెంట్ అప్డేట్స్ అంశాలు ఉంటాయి. ఆ టెస్ట్ అప్లోడ్ చేయలేదు, ఆ టెస్ట్ చెప్పియలేదు. ఇలా ఎక్కడైతే అప్డేట్ అంశాలు ఉంటాయో ఆ టెస్టులన్నీ ఆపించాను. ఇప్పటి నుండి స్టార్ట్ అవుతుంది. ఇది మార్చి లాస్ట్ వీక్ నుంచి స్టార్ట్ అవుతుంది. దీనికి సంబంధించి ఇక ఏప్రిల్లో దీనికి సంబంధించిన ఫుల్ అప్డేట్స్ ఇవన్నీ కూడా జూన్ లోపే కంప్లీట్ చేసి పడేస్తా. ఏది దీనికి సంబంధించి ఎకానమీకి సంబంధించి జూన్ లోపే కంప్లీట్ చేసి పడేస్తా. మీ యొక్క ప్రిపరేషన్ ఎన్నిసార్లు రివిజన్ అయితే మీ యొక్క సక్సెస్కి అంత దగ్గరగా ఉంటుంది. ఏది జాబ్ అనేది అంత సక్సెస్కి దగ్గరగా ఉంటుంది. నెక్స్ట్ పేపర్ 4 తెలంగాణ మూమెంట్. ఇక ఇప్పటికైతే తెలంగాణ మూమెంట్ పైన ఇలా దాదాపుగా 30 టెస్టులతోటి ఏ ఫ్యాకల్టీ ఎవరు కూడా ఇంత గొప్ప సాహసం చేయలేదు. మళ్ళీ క్వశ్చన్స్ అన్నీ కూడా 1 hour లైన్ క్వశ్చన్స్ కాదు. జతపరచడాలు, స్టేట్మెంట్స్, సరైనవి సరికానివి, ఈ కింది అంశాలను పరిశీలించండి, సరైతే సరికానివి ఏంటిది, ఆరోహణ క్రమంలో మార్చండి అంటే ఇయర్స్ బేస్ చేసుకొని. పోయినసారి రీసెంట్ గ్రూప్ 2 ఎగ్జామ్ జరిగితే నేను పెట్టినట్టు 30 పేపర్స్ నుంచి దాదాపుగా అన్ని అంశాలు కవర్ అయినాయి. దాదాపుగా 100% అనుకుంటే దాదాపుగా 90% అంశాలు కవర్ అయినాయి దాదాపుగా. ఇలా ఎవ్వరు కూడా ప్లాన్ చేయరు కూడా, అంత ఓపిక ఉండదు కూడా మార్కెట్లో చేసే వాళ్ళకి. ఎందుకంటే పుస్తకాల వైపు అడుగులు వేయడమే కాకుండా, పుస్తకాలు రాయడమే కాకుండా, ఆ పుస్తకాల క్వశ్చన్ ఎలా వస్తుంది అర్థం చేసుకున్న వ్యక్తులలో ఏకైక వ్యక్తిని మనమే, ఇంకెవరు లేరు మార్కెట్లో. వాళ్ళు అర్థం చేసుకున్న వాళ్ళ రాజకీయాల వైపు, వాళ్ళు ఇంకెటో వైపు వాళ్ళు వెళ్ళడం జరుగుతుంది. ఎందుకంటే ఇంత ప్రాణం పెట్టి ఇంత గొప్పగా ఎవరు కూడా చేయలేదు వాస్తవం చెప్పాలంటే. ఇది గ్రూప్ 4 ఇది పేపర్ 4కి సంబంధించిన అన్ని టెస్టులకు సంబంధించిన షెడ్యూల్. దీనికి సంబంధించి ఇక ఫస్ట్కి వస్తే మనకు అంటే ఎలా ప్రిపేర్ కావాలి సార్ అంటే, మనము ఈ యొక్క టెస్ట్ సిరీస్ని దాదాపుగా మనం 9 months ప్లాన్ తోటి దీన్ని ముందు తీసుకొచ్చడం జరిగింది. మన లక్ష్యాల వైపు మన అడుగులు ఉంటే విజయం ఆటోమేటిక్గా వస్తుందండి. విజయం ఆటోమేటిక్గా వస్తుంది. చాలామంది నోటికి వచ్చినాక చదువుదాము, ఇక్కడ నోటిఫికేషన్ లేదు కదా అనుకుంటున్నారు. గ్రూప్ 2కి సంబంధించి రాబోయే నోటిఫికేషన్లో దాదాపుగా ఒక 1000 నుండి 1200 పోస్టులు ఉండే అవకాశం అయితే ఉంది. వానికి కావాల్సింది 1200 మంది. ఇక్కడ సీరియస్గా చెప్పాలంటే ఒక 1000 మంది 2000 మంది టెస్ట్ సిరీస్ తీసుకొని పర్ఫెక్ట్గా టైం టేబుల్ ప్రకారం ప్రిపేర్ అవుతున్నారు. ఒక 2000 మందే ప్రిపేర్ అవుతున్నారు అనుకోండి, మిగతా వాళ్ళు ప్రిపేర్ అవుతలేరు. ఆ మిగతా వాళ్ళు ఎప్పుడు ప్రిపేర్ అవుతారు? నోటిఫికేషన్ వచ్చే ముందు 10 రోజుల ముందు కొంచెం అలజడి అయితే ఉంటుంది, అడావుడి ఉంటుంది. ఇక అప్పటి నుంచి స్టార్ట్ చేస్తారు, వెళ్తారు, మార్కెట్లోకి వెళ్తారు, కొత్త పుస్తకాలు తీసుకొస్తారు. రఘుదేపాక తెలంగాణ మూమెంట్, రఘుదేపాక తెలంగాణ హిస్టరీ, రఘుదేపాక ఇండియన్ హిస్టరీ, స్కీమ్స్, అంటే ఇంటర్నేషనల్ రిలేషన్స్, ఎకానమీ, ఇట్లా పుస్తకాలు తీసుకొచ్చుకుంటారు, స్టార్ట్ చేస్తారు. నీకు 3-4 monthsలో సిలబస్ అవుతుందా అంటే సిలబస్ కాదు. సిలబస్ అయితే అంటే సిలబస్ కాదు. నేనేమంటానంటే మన లక్ష్యం ఎలా ఉండాలి, 100% విజయం సాధించే విధంగా ఉండాలి. చాలామందికి గ్రూప్ 2 లాంటి ఉద్యోగం సాధించాలి, గ్రూప్ 1 లాంటి ఉద్యోగం సాధించాలి, సివిల్ సర్వీసెస్ సాధించాలి, ఏడబ్ల్యూ సాధించాలని మంచి మంచి లక్ష్యాలు పెట్టుకుంటారు. మనం లక్ష్యం పెట్టుకుంటారు కానీ ఆ లక్ష్యానికి తగ్గట్టుగా వాళ్ళు విజయం అంటే సాధిస్తారంటే ఎవరైతే పర్ఫెక్ట్గా టైం టేబుల్ వేసుకుంటారో, ఎవరైతే టైం టేబుల్ వేసుకొని పర్ఫెక్ట్గా ప్రిపేర్ అవుతారో వాళ్ళు మాత్రమే విజయం సాధిస్తారు. చాలామందికి ఏదో సాధించాలన్న తపన అందరికీ ఉంటుంది. మనం ఎంత ఫలితాన్ని కోరుకుంటామో అంతే కష్టపడాలి. ఎక్కువ ఫలితాన్ని కోరుకొని తక్కువ కష్టపడితే విజయం సాధించలేని మిత్రమా. గ్రూప్ 2 లాంటి, గ్రూప్ 1 లాంటి ఉద్యోగాలు సాధించాలంటే దాని తగ్గట్టుగా హార్డ్ వర్క్ చేయాలి. ఇలాంటి ఉద్యోగాలు సాధించాలంటే కనీసం ఒక 1.5 year, ఒక 2 years
బ్యాక్గ్రౌండ్ వర్క్ చేస్తేనే విజయం సాధించగలవు. ఇక సోషల్ మీడియాలో ఇన్స్టాలో తీసుకుంటే మొత్తం ఏఐ ప్రజెంటేషన్ జరుగుతుంది. నువ్వు ఆ ఏఐ ప్రజెంటేషన్కి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి చిన్న షార్ట్స్ తీసుకొని ప్రిపేర్ అయితే నువ్వు విజయం సాధించలేవు. ఎప్పుడైనా పకడ్బందీగా ఒక స్టాండర్డ్ పుస్తకాలను తీసుకొని మొత్తం ఆ లోకాన్ని మొత్తం మర్చిపోయి, ఏ లోకాన్ని, ఈ సోషల్ మీడియా లోకాన్ని మర్చిపోయి పుస్తకాల లోకాన్ని పెట్టుకొని ఏ రోజుకి ఆ రోజు నీ ఇచ్చినటువంటి షెడ్యూల్ కనుక తీసుకొని ప్రిపేర్ అవుతే నువ్వు విజయం సాధించడానికి 100% ఉపయోగపడుతుంది. ఎందుకంటే చాలా గొప్పగా దేశ చరిత్రలో ఎవ్వరు కూడా ఇంత గొప్పగా ప్రయత్నం చేయలేదు. మన లక్ష్యాలు ఎలా ఉండాలంటే విజయం సాధించే విధంగా ఉండాలి. మన కోరికలు కూడా అటువైపు ఉంటేనే అన్నీ వదులుకోవాలి. ఎందుకంటే కొన్ని రోజులు వదులుకుంటావు, ఒక 1 year కష్టపడ్డావు అనుకో, నీ వైపు అందరు వస్తారు. ఏదైనా డబ్బులు ఉంటేనే, అంటే అంటారుగా బెల్లం ఉంటేనే ఈగలాలుతాయి అన్నట్టు, నీ దగ్గర జాబ్ ఉంటేనే, మనీ ఉంటేనే సొసైటీ నీ వైపు చూస్తుంది, గుర్తింపు ఉంటేనే నీ వైపు సొసైటీ చూస్తుంది. కాబట్టి ఆ గుర్తింపు కోసము కొన్ని రోజుల పాటు నీ కోరికల్ని అణచివేసుకొని ప్రిపేర్గా మిత్రమా. ఎందుకంటే సమయం లేదు. దాదాపుగా ఈ టెస్ట్ సిరీస్ని ఇప్పటికే దాదాపుగా 6,000 పైగా మంది రాస్తున్నారు ప్రజెంట్. ఇప్పుడు చాలా అప్డేట్ చేశాం కాబట్టి చాలామంది కూడా సీరియస్గా తీసుకొని ప్రిపేర్ కావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి సెకండ్ని, ఎవ్రీ డేని ఒక దృఢమైన సంకల్పంతో ముఖ్యంగా నీ యొక్క విజయం వైపు ఉపయోగించుకుంటూ ప్రిపేర్ అవుతావని ఆశిస్తూ, ముఖ్యంగా ఈ సంవత్సరమైన నీ యొక్క అడుగులు ఉద్యోగం వైపు, ఉద్యోగం సాధించే దిశగా ఉండాలని అందరికీ ఆల్ ది బెస్ట్ తెలుపుకుంటూ, మీరు రఘుదేపాక. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ. వీలైతే తీసుకునే ప్రయత్నం చేయండి.